వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ షార్ట్ కట్ మెథడ్స్తో అయితే మన వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆర్ఆర్బీ ఎస్ఎస్సీ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక నెంబర్కి స్క్వేర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం ఎలా? దీనికి వచ్చేసి మనకి 2 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకి జనరల్ షార్ట్ కట్ మెథడ్ అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి మనకి స్పెషల్ షార్ట్ కట్ మెథడ్. జనరల్ షార్ట్ కట్ మెథడ్ ఆల్మోస్ట్ 10 సెకండ్స్ అయితే పడుతుంది సాల్వ్ చేయడానికి. అండ్ స్పెషల్ షార్ట్ కట్ మెథడ్ అంటే ఫస్ట్ మన జనరల్ షార్ట్ కట్ మెథడ్లో ఉన్న సేమ్ ప్రాసెస్ బట్ వీఆర్ గోయింగ్ విత్ ఫార్ములా బేస్డ్ అయితే మనం సెకండ్ మెథడ్లో అయితే వెళ్తాం. దీనికి ఆల్మోస్ట్ 5 సెకండ్స్లో అయితే మనం ఒక నెంబర్కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక దీనికి ముందుగా మనం ఎనీ నెంబర్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 1 to 10 స్క్వేర్ నెంబర్స్ అయితే ఐడియా ఉండాలి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, అండ్ 9 స్క్వేర్ 81, అండ్ 10 స్క్వేర్ 100. ఈ 1 to 100 నెంబర్స్ 1 to 10 వరకు ఉన్న నెంబర్స్కి స్క్వేర్ మనం కనుక గుర్తు పెట్టుకోగలిగితే ఎనీ నెంబర్ని మనం స్క్వేర్ చేయడం చాలా ఈజీ. ఆల్మోస్ట్ 5 సెకండ్స్లో అయితే మనం ఎనీ నెంబర్కి స్క్వేర్ అయితే క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఇక 24 స్క్వేర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఫస్ట్ మెథడ్లో అయితే చూసేద్దాం. 24 స్క్వేర్ దీన్ని ముందుగా మనం 2 పార్ట్స్ కింద డివైడ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ 2 స్క్వేర్ 4 మనం డైరెక్ట్గా రాయకూడదు. ఎనీ నెంబర్ని మనం స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి 2 డిజిట్స్లో అయితే రాయాలి. 0 4 స్క్వేర్, ఈ 4 స్క్వేర్ వచ్చేసి మనకి 16. ఇప్పుడు వచ్చేసి మనకి 2 4 జా 2 into 4 8. వచ్చిన 8ని into 2తో అయితే మనం మల్టిప్లై చేయాలి. అర్థమైంది కదా? 2 4s 8, 8 2s 16. ఆ 16ని మనం ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 6 1 + 6 7, 4 + 1 5 0 అంటే 576 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ది 24. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసేద్దాం. 35 స్క్వేర్ వచ్చేసి మనకి 35 స్క్వేర్ 2 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకోవాలి. 3 స్క్వేర్ 09, 5 స్క్వేర్ 25. నెక్స్ట్ 3 into 5 15, 15 into 2 30. 30ని మనం ఇక్కడ వేసుకోవాలి. 5 2 + 0 2, 9 + 3 12. 0 వచ్చేస్తుంది ఇక్కడికి. సరే 0 మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి వాల్యూ లేదు కాబట్టి 35 స్క్వేర్ ఈజ్ 1225. ఈజీ. నెక్స్ట్ 49 స్క్వేర్ 49 స్క్వేర్ 4 స్క్వేర్ 16, 9 స్క్వేర్ 81, 4 9s 36 into 2 72. 1 8 + 2 10, 1 క్యారీ అవుతుంది. 6 + 7 13, 13 + 1 14, అగైన్ 1 క్యారీ అవుతుంది. 2. ఆన్సర్ ఈస్ 49 స్క్వేర్ ఈస్ 2401. ఓకే. ఇక మనం నెక్స్ట్ మెథడ్లో అయితే మీకు ఫస్ట్ నేను చెప్పిన షార్ట్ కట్ మెథడ్స్లో 64, 78, 95 ఈ మూడాటికి మీరైతే కామెంట్ చేసేయండి. స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ ఫైండ్ అవుట్ చేసి కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. సేమ్ మనం ఫస్ట్ మెథడ్ ఏదైతే చూసుకున్నామో సేమ్ ప్రాసెస్, బట్ మనం వీఆర్ గోయింగ్ విత్ ఫార్ములా బేస్డ్. అంతే, ఒక ఫార్ములా బేస్డ్లో మనం వెళ్తే ఏ విధంగా షార్ట్ కట్ ఫైండ్ అవుట్ చేయాలి అని చూస్తే 29 స్క్వేర్. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ కింద సపరేట్ చేసుకోండి. 2 అంటే ఏ, 9 వచ్చేసి బి, ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే దిస్ వన్. మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 స్క్వేర్ 81, 1 వేసుకోండి, 8 క్యారీ అవుతుంది. నెక్స్ట్ 2ab అంటే 2 into 9 18, 18 into 2 36 ఉంది కదా. 36 8 + 6 4 అయితే వేసుకోండి. ఇక్కడ 14, 1 క్యారీ అయింది 4.
అగైన్ ఇప్పుడు ఆన్సర్ మనకి బి స్క్వేర్ 1 ఉంది, ఇక్కడ 44 వేసుకోండి, ఇక్కడ అగైన్ ఈ 4 ఇక్కడ క్యారీ అవుతుంది. ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 వచ్చింది, ఇక్కడ మనకి ఆల్రెడీ 4 ఉంది, 4 + 4 ఏ స్క్వేర్ 4 క్యారీ అయిన 4 రెండు కలిపేస్తే 841 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ది 29. నెక్స్ట్ 46 స్క్వేర్. ఈ మెథడ్లో చూసుకుంటే బి స్క్వేర్ 6 స్క్వేర్ అంటే 36, 6 వచ్చింది, 3 క్యారీ అవుతుంది. 2ab 4 × 6 24, 24 × 2 48 వేసుకోండి. 3 + 8 1 క్యారీ అవుతుంది, 1 + 4 5. అగైన్ ఇప్పుడు ఆన్సర్ చూసుకుంటే బి స్క్వేర్లోంచి 6 వస్తుంది, 51 నుంచి 1 ఉంటుంది, 5 అగైన్ క్యారీ అవుతుంది. ఏ స్క్వేర్ చూసుకుంటే 4 స్క్వేర్ 16, 5 + 6 21, 2 క్యారీ అయింది, 2 + 1 3 31, 3116 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ది 46. నెక్స్ట్ 68 స్క్వేర్ చూసుకుందాం. 68 స్క్వేర్ చూసుకుంటే 8 స్క్వేర్ 64, 4 ఉంటుంది, 6 క్యారీ అవుతుంది. 2ab 6 × 8 48, 48 × 2 96, 6 + 6 12, 1 క్యారీ అవుతుంది, 1 + 9 10. ఇక్కడ మనకి entire 10 will carry to the next number. A square 36, carry and 10 46. Answer is 46. ఇక్కడ ఉన్న 2 ఇక్కడ ఉన్న 4 4624 is the square of the 68. ఈ 2 మెథడ్స్లో అయితే మనం ఈజీగా షార్ట్ కట్ మెథడ్లో అయితే స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ఇప్పుడు ఒక రఫ్ ఎగ్జాంపుల్ అయితే చేసేసుకుందాం. 72 స్క్వేర్ని మీరు ఎంత స్క్వేర్ చేసి మన మెథడ్స్ ప్రకారం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ టూ మెథడ్స్ కూడా ఇంటర్లింక్డ్ మెథడ్స్, రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకి వితౌట్ ఫార్ములా అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి ఫార్ములా బేస్డ్ మెథడ్. ఈ 2 మెథడ్స్లో అయితే మనం షార్ట్ కట్లో అయితే స్క్వేర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు లైఫ్ లాంగ్ అయితే ఈ షార్ట్ కట్ను మర్చిపోరు. ఒకసారి 2-3 టైమ్స్ అయితే ప్రిపేర్ అయితే సపోజ్ 72 స్క్వేర్ మీ అందరి కోసం చేస్తున్నాను. 86 and 96 స్క్వేర్ అయితే మీరు ఆన్సర్ని కామెంట్ చేసేయండి. 72 స్క్వేర్ వచ్చేసి ఫార్ములా బేస్డ్లో వెళ్దాం. 2 స్క్వేర్ 4, 2ab 7 × 2 14, 14 × 2 28 అయితే ఉంటుంది, 2 క్యారీ అవుతుంది. 7 స్క్వేర్ 49, 51. ఆన్సర్ వచ్చేసి 5184 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ది 72. ఈ విధంగా అయితే మనం స్క్వేర్ని ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేసేయచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని స్పెషల్ షార్ట్ కట్ మెథడ్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.